నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు మరి ఇవాల్టి పంచాంగ వివరాలు పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఈనాటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు తెలియచేయండి. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం శుక్లపక్షం బుధవారం 7 ఆగస్టు 2024. ఈ రోజున తిథి తదియ రాత్రి 10 గంటల 5 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం పుబ్బ మనకి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు, యోగాలు పరిగ మధ్యాహ్నం 11 గంటల 42 నిమిషాల వరకు, కరణాలు మొదటి కరణం తైతిల ఉదయం 8 గంటల 56 నిమిషాల వరకు, అలాగే రెండవ కరణం గరజి రాత్రి 10 గంటల 5 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 58 వరకు, గుళిక కాలం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు, యమగండం ఉదయం 7:33 నుంచి 9:10 వరకు. ఇక అభిజిత్ ముహూర్తం అనేది ఈరోజు లేదు. ఇక దుర్ముహూర్తం తీసుకున్నట్లయితే మధ్యాహ్నం 11 గంటల 56 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 22 నుంచి 3 గంటల 9 నిమిషాల వరకు. ఇక వర్జం తీసుకున్నట్లయితే రాత్రి తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల నుంచి 6 గంటల 26 నిమిషాల వరకు. అమ్మ, అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి రాశి ఫలితాల గురించి ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు కూడా ద్వాదశ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా వీళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది, చక్కగా సృజనాత్మకత బాగుంటుంది, విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. నూతన విషయాలు అంటే వాళ్ళకి రాత విషయాల్లో మంచి ఫలితాలు పోటీలలో పొందడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబంలో కుటుంబ వాతావరణం అనేది అంటే భాగస్వామ్య విషయాలలో కొంత ఘర్షణాత్మక వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకి వెళ్ళగలుగుతారు. అలాగే ఇంట్లో ఆదాయము బాగుంటుంది, దానికి సమానంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్య సంబంధ విషయాలు ముఖ్యంగా, అలాగే బయట ఏదన్నా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకునే ఆహార విషయాల్లో కానీ, అంతేకాకుండా వ్యక్తిగత శ్రద్ధ విషయంలో కానీ కొంత ఎక్కువ తీసుకుంటూ వాళ్ళు జాగ్రత్తలు ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతోంది. అంతేకాకుండా ప్రయాణాల విషయంలో అంటే కొంత దగ్గర ప్రయాణాలు లాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ తండ్రి యొక్క శ్రమ అలాగే ఆయన గుర్తింపు గౌరవం అనేవి కూడా పెరిగే అవకాశాలు లాంటివి మనం ఇక్కడ చూడొచ్చు. కొంత వాతావరణం అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంటే వృత్తి స్థానంలో కానీ కుటుంబంలో కానీ అవి అనుకూలంగా ఉంటాయి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఎలా ఉండబోతోంది అన్న అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో నూతన అంశాలు తెలుసుకుంటారు. అంటే ఆహార విషయంలో కానీ లేకపోతే వ్యవహారాల విషయంలో కానీ కొంత శ్రద్ధ అవసరం. చదువుకునే విద్యార్థులకు కూడా విద్యాపరంగా ఒక గోల్ పెట్టుకొని అంటే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తే ప్రణాళికాపరంగా మంచి అనుకూలమైన వాతావరణంగా చెప్పచ్చు. అయితే భూ సంబంధమైన విషయాలలో కానీ గృహ సంబంధమైన విషయాలలో కానీ అంటే వ్యవసాయ భూములకు సంబంధించి కానీ గృహానికి కానీ సంబంధించిన విషయాలలో వీళ్ళు కొన్ని చర్చలు చేస్తారు. అంటే పెద్దలు అంటే ఏ రకంగా మనం పెడితే బాగుంటుంది అన్న అంశాలకు సంబంధించి. అలాగే ఆలోచనల్లో కొంత వైరాగ్యానికి అవకాశం ఉంది కనుక వైరాగ్య ఆలోచనల్ని అధిగమించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వృత్తిలో బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి తగినట్లుగా వీళ్ళు ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే
అనుకూలత అనేది సిద్ధిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉందమ్మా? వీళ్ళకి ఈ రోజున చాలా నిర్ణయ సామర్థ్యం, స్నేహితులతో గడిపే సమయం అధికంగా ఉంటాయి. పెట్టుకున్న ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతానం సహకరిస్తారు. అంటే కొన్ని విషయాలలో సంతానంతో అభిప్రాయ భేదాలుగా ఉన్నప్పటికీ ముఖ్యమైన విషయాలు వచ్చేటప్పటికీ ఇద్దరూ కలిసే ఒక చక్కటి పథకం ప్రకారం ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు అనేవి అధికంగా ఉన్నాయి. ఆదాయపరమైన అభివృద్ధి, ఆదాయం కూడా కుటుంబ సభ్యుల కొరకు చిన్నపాటి ప్రయాణాల కొరకు వెచ్చించే అవకాశం ఉంది. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు, ఇతరులకు సలహాలు ఇస్తారు, ఆ విధంగా ముందుకు పెడతారు. రుణములు ఇవ్వడం విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా దూర ప్రదేశాలకి ఏదైనా ఇంటర్వ్యూలకు కానీ మొదలైన వాటికి అవకాశాలు కూడా ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజున చక్కగా మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక ధైర్యం, పట్టుదల అనేవి పెరుగుతాయి. సంఘంలో గౌరవం, కొత్త వృత్తులకి అవకాశం, నూతన సమస్యలకి పరిష్కారం చేసే నేర్పు, అలాగే కొత్త విధానాలు అవలంబించడం, ఇతరులు వీరిని ఫాలో అయ్యే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉండడం, అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇతరుల మీద ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే కుటుంబ ఆదాయం అంటే ఏదైనా వృత్తి చేస్తున్న వారికి ఆదాయం అనేది కూడా కొంత అభివృద్ధికరంగా ఉండడం కొత్త అవకాశాలకి ఒక నాందిలా భావించవచ్చు. వృత్తిపరంగా అభివృద్ధితో పాటు నూతన వృత్తులకు కూడా ఆస్కారంగా వీళ్ళని మనం తీసుకోవచ్చు. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో చక్కటి చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబంతో చక్కటి వాతావరణం గడపడం, వాళ్ళతో షాపింగ్లు లాంటి వాటిని చేయడానికి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావన చేయవచ్చు. ఇక తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయమ్మా? ఈ సింహరాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క శక్తికి మించిన ఖర్చు, అంటే ఆదాయాన్ని మించిన ఖర్చు ఉండడం, అయినప్పటికీ అది వారికి ఆనందాన్నే కలిగిస్తుంది. అంటే పర్పస్ఫుల్గా పెట్టిన ఖర్చు అనేది దానికి తగిన ఇది కనబడుతుంది కాబట్టి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, అలాగే తోబుట్టువులతో కానీ లేకపోతే మిత్రులతో కానీ కలిసి ఒక చక్కటి వాతావరణంలో గడపడానికి అవకాశాలు అనేవి. అంతేకాకుండా అలాంటి అవకాశాలతో పాటు వీళ్ళకి ఆదాయం కూడా చక్కగా అందడం అనేది, యుక్తిగా అంటే మంచి ప్రణాళికగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, తర్వాత ఆకర్షణీయంగా అంటే ఏదైనా కళాకారులకు కానీ ఎవరికన్నా మంచి అవకాశాలు పొందడానికి అవకాశం అనేది, అంటే చక్కటి రోజుగా దాన్ని మనం భావించవచ్చు. అంటే పలుకుబడి పెరగడం, సంఘంలో గుర్తింపు గౌరవం ఉండడం, వ్యాపారస్తులు వీళ్ళకి సహకరించడం, రావాల్సిన గుర్తింపు గౌరవం పలుకుబడి అనేవి పెరగడానికి అవకాశం. ఇలాంటి వాటితో పాటుగా కళారంగంలో వారు నూతనంగా ఏదైనా చేద్దాము అనుకున్న విషయాలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని మొదలుపెట్టినా భాగస్వామితో, జీవిత భాగస్వామి అని కాదు, మామూలుగా ఏదైనా పార్ట్నర్షిప్లో కూడా కొంత ఆత్మీయులని అడిగి వారి ద్వారా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఏదైనా కొత్తది మొదలుపెట్టేటప్పుడు అవకాశాలు వచ్చినా కూడా నిర్ణయ సామర్థ్యం విషయంలో వాళ్ళని కూడా అడగడం చాలా మంచిది. కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీళ్ళకి గురుబలం బాగుంటుంది. అంటే పెద్దలు సహకరిస్తారు, ఆశీర్వచనాలు అందుతాయి, ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన చేయడానికి వీళ్ళకి ఆసక్తి అనేది పెరుగుతుంది. అంతేకాకుండా రావలసిన లాభాలు ఆదాయ రూపంలో కన్నా సహాయ రూపంలో వీళ్ళకి ఎక్కువ అందే అవకాశం ఉంది. అంటే సలహాలు సహాయాలు కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి ఆ అవకాశం కూడా వీళ్ళకి కనబడుతుంది. అంతేకాకుండా గృహానికి సంబంధించి అంటే ఇంటిని అందంగా పెట్టుకోవడం కోసం ఎక్కువ ఖర్చు చేసి చక్కగా వాతావరణాన్ని అందంగా అలంకరించుకోవడం,
ఒక శుభకార్య వాతావరణానికి తగినట్టుగా వాతావరణాలన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేసుకోవడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఉన్నత అధికారులు కానీ, మంచి పలుకుబడి కలిగిన వారు కానీ, సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన పెద్దలతో వీళ్ళకి మంచి రాయబారితనంలాగా వాళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగకరంగా ఉండేట్టు, వీళ్ళకి మంచి ఉపయోగం అనేది వాళ్ళ వల్ల ఏర్పడుతుంది. సంపద పెరగడం అనేది, అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదింపులు చేయడం వల్ల లాభదాయకంగా ఉండడం అనేది ఉన్నప్పటికీ శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వీళ్ళకి రెస్ట్ అనేది అవసరం. అది లేకపోవడం వల్ల, సమయానికి రెస్ట్ లేకపోవడం వల్ల, తగిన ఆహారం తీసుకోవడం వల్ల కొంత బడలిక శ్రమ అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో కానీ, లేకపోతే స్వయంగా వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత రెస్ట్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సంతానపరంగా వీళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే ఆలోచనలు బాగుంటాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఉపాసనా బలం పెరుగుతుంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన ప్రదేశాలని చూడాలని, అక్కడికి వెళ్ళాలన్న భావన కలుగుతుంది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, పలుకుబడి ఉంటాయి. సంతానం గురించి ఎక్కువ చింతన, అంటే ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ సంతానం ఇప్పుడు ఎలా ఉంది ఏంటని వాళ్ళ గురించి ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వాళ్ళ సొంత సంతానం మీద ఆలోచనలు ఉండడం అనేది. తర్వాత నిర్ణయాలు కూడా బాగా తీసుకుంటారు. చాకచక్యమైన నిర్ణయాలు తీసుకోవడం, అవి వ్యక్తిగతమైన నిర్ణయాలు కానీ, లేకపోతే ఇతరులకి సలహాలు ఇచ్చేవి కానీ చాలా అనుకూలమైన వాతావరణంలో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వృత్తిపరంగా గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కానీ, ఉన్నత అధికారులు కానీ, పెద్దవాళ్ళతో కానీ వీళ్ళకి మంచి ర్యాపో, అంటే వాళ్ళ సలహా సహకారాలతో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వీళ్ళు కొత్త రకమైన ప్రాజెక్ట్స్ అనుకోవచ్చు, కొత్త విషయాలు అనే వాటికి శ్రీకారం చుడతారు. అలాగే వృత్తిపరంగా వీళ్ళకి ఆధిపత్యం పెరుగుతుంది. అంటే వీళ్ళు అన్నమాట నెగ్గడం, వీళ్ళు తీసుకున్న నిర్ణయపరంగా అందరూ వెళ్ళడం, అందరి మీద ఒక పెత్తనం లాంటిది పెరగడం, ఇలాంటి వాటన్నిటికీ ఉండడం, ఒక సిస్టమేటిక్ నేచర్ అనేది పెరుగుతుంది. అంటే క్రమశిక్షణాపరంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కుటుంబ పరంగా మాత్రమే కాకుండా వృత్తిపరంగా కూడా అనుకూలతలు సిద్ధించడానికి అన్ని విధాల ఆస్కారం ఉంటుంది. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచన చేస్తారు. అది జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన విషయాలు కావచ్చు. అంటే ఒక నిర్ణయాన్ని ఎక్కువ తీసుకోవడం, దానివల్ల నిద్రలేమి, ఆరోగ్యం మీద శ్రద్ధ కొంచెం తగ్గడం, ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడడం మొదలైన వాటికి అవకాశాలు మొదటిగా కనబడుతున్నాయి. రెండోది ఏంటంటే, వాళ్ళ వ్యక్తిగత విషయాలలో శ్రద్ధ తగ్గి వృత్తిపరంగా ఎక్కువ ఆలోచనలు చేయడం వల్ల సమయానికి ఆహార స్వీకరణ కానీ, విశ్రాంతి కానీ తగ్గడం వల్ల శిరోవేదన, దానివల్ల ఆరోగ్యపరమైన చిక్కులు మొదలైనవి ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. జాయింట్ వెంచర్స్ విషయంలో కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సంతానపరమైన విషయాల్లో, అంటే సంతానం కానీ, కుటుంబ విషయాల్లో కానీ ఖర్చులు అనే విషయాన్ని నియంత్రించుకోవాలి. అంటే ఊహించిన దానికన్నా ఖర్చులు అధికంగా ఉండడం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే తండ్రి యొక్క సలహా సంప్రదింపులు కానీ, తండ్రికి గుర్తింపు గౌరవం కానీ అధికంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా వృత్తిలో స్త్రీలు, అంటే ఎవరన్నా అధికారంలో ఉండే స్త్రీలతో వీరికి అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. అంటే వీలైనంత నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్త్రీల వృత్తిపరంగా స్త్రీలతో, అధికారంలో ఉండే వాళ్ళతో అన్న విషయం ఒకటి. అలాగే రావాల్సిన ఆదాయం విషయంలో కూడా కొంత అది వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా వాయిదాలున్నా, ఆలస్యాలున్నా వాటిని అధిగమిస్తూ కొంత తాత్కాలికంగా వాళ్ళు వెయిట్ చేయడం మంచిది. అమ్మ, ధనుస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వీళ్ళకి ఏంటంటే డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే డ్రైవింగ్ చేసిన, లేకపోతే గృహానికి సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ, లేకపోతే విద్యాపరమైన విషయాలు, విద్యార్థుల హాస్టల్ చేంజెస్ లాంటివి, విద్యార్థుల సీటు విషయంలో కానీ వీళ్ళు మధ్యవర్తులతో నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, మొదటి విషయం. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది. వీళ్ళు ఆశించిన స్థాయిలో వ్యక్తుల సహకారం బాగుంటుంది, సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. అంతేకాకుండా శత్రువుల మీద విజయం సాధిస్తారు.
చాలా క్రీడలనే కాదు ప్రతి విషయంలో పోటీల మీద వీళ్ళకి ఆసక్తి అధికంగా ఉంటుంది. కొత్త కొత్త పోటీల్లో పాల్గొనడానికి వాళ్ళు సిద్ధమవుతారు. శారీరక శ్రద్ధ అనేది కూడా అధికంగా ఉంటుంది. అంటే పోటీల్లో పాల్గొనడానికి తగినట్లుగా వీళ్ళు వ్యాయామం, ప్రాణాయామం ఇలాంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసిన విషయం కూడా ఏంటంటే, పెద్దవాళ్ళతో ఏదన్నా అంటే ఉన్నతాధికారులతో కానీ, లేకపోతే వాళ్ళున్న జాబ్ పరంగా పై అధికారులతో కానీ, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ ఏదన్నా వారి దగ్గర నుంచి సలహా సహాయాలు కానీ సహకారాలు కానీ ఆశించినప్పుడు వీలైనంత జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించి పనిని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఆ సమయం కొంత అననుకూలత కనబడుతుంది కాబట్టి వీలైనంతవరకు ఎవరితో ఘర్షణ లేకుండా, మాట పట్టింపులు లేకుండా, కలహాలకి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత వాయిదా వేసుకోవడం లాంటిది, అది ప్రయాణాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, లేకపోతే పెట్టుబడులు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలలో కానీ కుటుంబపరమైన విషయాలలో కానీ కొంత అనుకూలత అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆశించిన స్థాయిలో వీళ్ళకి బాగుండడానికి వీలైనంత మౌనం వహించడం లాంటిది ఒకటి. అలాగే దాంతోపాటుగా మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఒకటి మాట్లాడితే ఇతరులకు వేరే రకంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాలలో అధిక ఖర్చు అనేది కనబడుతుంది. ఆకస్మికంగా ఖర్చులతో పాటుగా అపార్థాలకు కూడా అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడుతూ మౌనం వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీడియా రంగంలో ఉండే వాళ్ళకి సహకారం బాగుంటుంది, కొత్త అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అలాగే వీరి యొక్క మంచితనం వల్ల వీళ్ళు ప్రతి విషయంలోనూ వీళ్ళు ఇతరులకి స్వార్థరహితంగా సహాయ సహకారాలు అందించడం వల్ల మంచి మిత్రులు ఏర్పడడం, వీళ్ళ సలహా కోసం ఇతరులు అడగడం, ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ సృజనాత్మక శక్తి బాగున్నప్పటికీ ఘర్షణగా వీళ్ళకి మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ దాన్ని అమలు పరిచేటప్పుడు కానీ ఘర్షణ అనేది కొంత అధికంగా ఉంటుంది. భాగస్వామి విషయంలో కూడా వృత్తిపరంగా చేసే ప్రయత్నాలలో భాగస్వామికి నూతన అవకాశాలకి ఇది ఆరంభకాలంగా కూడా చెప్పచ్చు. భాగస్వామి అంటే జీవిత భాగస్వామి విషయంలో. అలాగే ఏదైనా విషయంలో సంఘంలో గుర్తింపు, పలుకుబడి, గౌరవం మొదలైనవి కూడా వీళ్ళకి ఇంతకాలం పడిన శ్రమకి గుర్తింపు, గౌరవం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ రోజున ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అన్న విషయంలో వ్యక్తిగతంగా చాలా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం రావడం కొంతవరకు కష్టంగా ఉన్నప్పటికీ వీరు దాన్ని అధిగమిస్తూ చక్కగా ముందుకు పెడతారు. సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. సంతానానికి గుర్తింపు, గౌరవం అనేది నూతన అవకాశాలకు కూడా ఒక మంచి తరుణంగా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా వ్యవసాయం, స్వగ్రామం మొదలైన వాటి గురించి వీళ్ళు ప్రయాణాలు చేయడానికి కొన్ని ప్రణాళికలు అనేవి ఏర్పరచుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాలలో అనుకూలమైన వాతావరణంగానే దాన్ని భావించవచ్చు. అయినప్పటికీ కూడా చిన్న చిన్న రిపేర్లు, గృహానికి సంబంధించి, తర్వాత నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో, వాహనాలు కొనుగోలు విషయంలో ఇలాంటి వాటి యొక్క మార్పు కోసం వీళ్ళు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. మాటల వల్ల ఇతరులతో ఘర్షణ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, చివరిగా ద్వాదశ రాశుల్లో చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఏదన్నా పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ, అంటే ఆల్రెడీ రాసేసిన పరీక్షలైనా లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ, అంటే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది వీళ్ళకి నెలకొనే అవకాశం ఉంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే సంతానం, ఏదైనా వేరే ప్రదేశాల్లో ఉండే సంతానంతో వీళ్ళు చర్చించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అనేది కూడా కనబడుతోంది. అంతేకాకుండా నూతనంగా ఏదైనా భూములు కానీ లేకపోతే ఏదైనా కొత్తది మొదలు పెడదాం అనుకుని దానికి సంబంధించిన చర్చలు కూడా అధికంగా చేసే సమయంగా భావించవచ్చు. అలాగే వీరికి గుర్తింపు, గౌరవం అనేది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే
వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ తరపున గుర్తింపు గౌరవం కానీ, లేకపోతే వాళ్ళతో ఏదైనా ఒక పనులు అవ్వడానికి వాళ్ళ సలహాలకి సహకారాల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కానీ అధికంగా ఉంటాయి. అయితే పౌరుషంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది, స్థిమితం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళ తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా ఫాస్ట్గా తీసుకుంటారు కాబట్టి ఆ నిర్ణయాలని అమలు పరిచేటప్పుడు వీలైనంత వరకు ముందు జాగ్రత్త తీసుకుంటూ, అంటే ఏదైనా స్థలం కొనాలన్నా, వస్తువులు కొనాలన్నా, దేనికైనా కొంత ముఖ్యుల్ని సంప్రదించి పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ఆలోచన చేయడం అనేది మంచి ఫలితంగా అనుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పనులలో కూడా ఆటంకాలు కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. అయిపోతుంది అనుకున్న పని కొంత లేట్ అవ్వడం అనేది, సంతానానికి సంబంధించిన విషయం కానీ, ఆదాయపరమైన విషయాల్లో కానీ, రావాల్సిన లోన్లు కానీ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కొంత భరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా అధిగమించగలుగుతారు. అమ్మ, ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకున్నాం. మరి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియచేయండి. ఏంటంటే ముఖ్యంగా వాళ్ళందరూ కూడా, అంటే 12 రాసుల వాళ్ళు కూడా వీలైనంత వరకు విఘ్నేశ్వరుడికి సంబంధించి ఏదన్నా గణపతికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, లేకపోతే గణేశుడికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ అదైనా వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అలాంటివి ఏదైనా చేసుకున్నట్లయితే, ఏదైనా దేవాలయానికి వెళ్ళగలిగితే పెడతారు, వెళ్ళలేకపోయినా ఈ శ్లోకాలు విన్నా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా కార్యక్రమాల్లో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. అలాగే ఈ రోజు యొక్క విశిష్టత ఏంటమ్మా? ఇక్కడ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం 3వ రోజు, అంటే శ్రావణ శుద్ధ తదియ, ఈ రోజుని హరియాలీ తీజ్ అని చెప్పి వాళ్ళు ఎక్కువ, మనకన్నా కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ జరుపుకుంటూ ఉంటారు. అంటే అదేంటంటే మనకి బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, లేకపోతే ఇంకేదైనా నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ చేసుకుంటారు. ఇక్కడ కూడా చాలామంది దాన్ని పాటిస్తున్న వాళ్ళు ఉంటారు. ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరులకు సంబంధించి వాళ్ళు మళ్ళీ రీయూనియన్, అంటే ఆమెని భార్యగా ఆయన ఇది అంగీకరించిన రోజుగా దీన్ని మనం చెప్పుకుంటాం. హరియాళీ తీజ్ అని చేస్తారు. ఈ హరియాళీ తీజ్ నాడు ఏంటంటే ఆడపిల్లలందరూ కూడా వివాహమైన వాళ్ళు పుట్టింటికి వెళ్తే పుట్టింటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి రకరకాల బహుమతుల్లో ఇవ్వడం, సింధూర్ అంటారు దాన్ని. సింధూర్ అని చెప్పి దాంట్లో రకరకాల గిఫ్ట్లు, అంటే గాజులు, బొట్లు, లేకపోతే వాటికి సంబంధించిన హెన్న, ఇలాంటివన్నీ వాళ్ళకి ఇవ్వడం అనేది స్త్రీలకి అని సింధూర్ అనడం. తర్వాత దాంతోపాటుగా వాళ్ళు పుట్టింటి నుంచి అత్తగారింటికి కూడా వచ్చిన తర్వాత వీళ్ళ అత్తమామలకు కూడా ఇవ్వడం, వాళ్ళు కూడా దానికి వాళ్ళకి గిఫ్ట్లు వెనక్కి ఇవ్వడం, రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వడం, ఇలాంటివి జరగడం, ఇవి దీంట్లో ఒక ముఖ్యమైన విషయం. అంతేకాకుండా ఈ రోజున వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆడపిల్లలందరూ కూడా చక్కగా వివాహమైన వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో గడపడం, చక్కగా అమ్మవారికి పూజ చేయడం, ముఖ్యంగా శివుడికి పూజ చేయడం, మంగళగౌరిని ఆరాధించడం. అమ్మవారిని ఆరాధించడం వల్ల సౌభాగ్యం, సంతానం బాగుండాలి, సౌభాగ్యం బాగుండాలి, అన్ని విధాలా అనుకూలంగా ఉండాలి, దాంపత్య జీవితం బాగుండాలి, భర్త ఆరోగ్యం బాగుండాలి, దీర్ఘకాలం ఆయన ఆరోగ్యం బాగుంటూ తన యొక్క సౌభాగ్యం బాగుంటూ తన యొక్క మాంగళ్యం బాగుండాలి అని చెప్పి ఆడపిల్లలందరూ కూడా చాలా చక్కగా చేసుకునే పూజ అనమాట ఇది. దీన్ని హరియాళీ తీజ్ అనేది 3 రకాలుగా ఉంటాయి వాళ్ళకి, అంటే ఈ 2 మాసాల్లోనూ వస్తాయి. దీన్ని హరియాళీ తీజ్ అంటారు. అంతేకాకుండా ఇంకా ఇంకో 15 రోజుల తర్వాత దీన్ని చోటీ తీజ్ అని అంటారు, శ్రావణ తీజ్ అని కూడా అంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కువ మంది దీన్ని పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అమ్మవారిని పూజించే విధానం, పేర్లు ఏమైనా శ్రావణ మాసం అంతా పండగలు కాబట్టి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎలా శ్రావణ మాసం అంటే పండగల మాసం, ఎలా ఉండాలి, ఎలా ఆనందంగా గడపాలి అనడానికి చిరునామాగా శ్రావణ మాసాన్ని చెప్తారు. కాబట్టి ఈ రకంగా హరియాళీ తీజ్ అనేది ఆడపిల్లలందరూ చేసుకుంటారు వివాహమైన వారు. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా పంచాంగం వివరాలు తెలియజేస్తూనే మరి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇదే ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.